డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కంపీట్ మైండ్స్. ఈరోజు దశకార్థం ప్రోగ్రాంలో భాగంగా మనకు ఆర్ఆర్బి ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ క్లర్క్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ మనకు జరగబోతున్నాయి. దాంట్లో భాగంగా మనం సింప్లిఫికేషన్స్ మనకు ఆల్మోస్ట్ మనకు క్లర్క్ ఎగ్జామ్లో కావచ్చు, పిఓ ఎగ్జామ్లో కావచ్చు. క్లర్క్ ఎగ్జామ్లో అయితే ఆల్మోస్ట్ మనకు 15 క్వశ్చన్స్ వరకు రావడానికి ఒక అవకాశం ఉంది. మరి ఈ సింప్లిఫికేషన్స్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు ఏ విధంగా గెయిన్ చేయాలి? సో మనకు ఆల్మోస్ట్ క్లర్క్ ఎగ్జామ్లో అయితే 15 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 15 క్వశ్చన్స్ని కూడా కేవలం 5 నిమిషాల్లో వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ స్మార్ట్ ట్రిక్స్తో ఏ విధంగా అటాక్ చేయాలి? ఒక్కసారి ఈ వీడియో గేమ్ మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ స్మార్ట్ ట్రిక్స్ని మీరు నేర్చుకుంటారు. ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో క్వశ్చన్ చూడండి, మనకి ఈ లెవెల్లోనే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఈ లెవెల్కి మించి మనకు ఉండవు. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. సో అందుకని ఖచ్చితంగా ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో. ఒకసారి మీరు చూడండి, ఈ 6400 అనేది 80 అని చెప్పొచ్చు, మనం 80 అని చెప్పొచ్చు కదా. సో 5కి 2కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. అది ఎలా క్యాన్సిల్ అయిపోయింది సార్? ఈ 5 వదలకు వస్తే 10 అవుతుంది, 0 0 గెట్ క్యాన్సిల్. ఇది 8 క్యూబ్ కదా, ఇది 8 క్యూబ్ కదా. అప్పుడు 8కి 8 క్యాన్సిల్ అయిపోతే 8 స్క్వేర్ మిగులుతుంది. 8 స్క్వేర్ అంటే 64. యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 64. 64 అనేది మన ఆన్సర్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది 153, ఇది 327 కదా. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 480 వస్తుంది. 480/24. జనరల్గా 48/24 అంటే 2 కదా, అంటే 480/24 అంటే 20. సో 20 ఈజ్ ఈక్వల్ టు 5x. క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ అనుకుంటే అప్పుడు 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎప్పుడైనా మీకు ఈ ఫార్మేట్లో క్వశ్చన్ వచ్చింది అంటే మీరు కంగారు పడొద్దు. క్వశ్చన్ మార్క్ ఎక్కడుంది? 2 పవర్లో ఉంది. అంటే రిమైనింగ్ టర్మ్స్ను కూడా మనం 2 పవర్లోకి మార్చుకోవాలని అర్థం కదా. ఈ 16 మనం 2 పవర్ 4 రాయొచ్చు. ఆల్రెడీ క్యూబ్ ఉంది కాబట్టి 4 × 3 12 అవుతుంది. 16 2 పవర్ 4 రాశాను, ఆల్రెడీ క్యూబ్ ఉంది కాబట్టి 4 × 3 12 అవుతుంది. డివిజన్ని మల్టిప్లికేషన్గా రాస్తున్నాను. ఆ నెక్స్ట్ వచ్చే టర్మ్ని నేను న్యూమరేటర్కి తీసుకొస్తున్నాను, అంటే డినామినేటర్ న్యూమరేటర్కి వస్తుంది కాబట్టి మైనస్ అవుతుంది. 8ని 2 క్యూబ్ అని రాయొచ్చు, ఆల్రెడీ పవర్లో 2 ఉంది కాబట్టి 3 × 2 6 అవుతుంది. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. 12 నుంచి 4 తీసేస్తే 8, 8కి 6 యాడ్ చేస్తే 14. అంటే మనకి ఇది 2 పవర్ 14 వస్తుంది. ఆల్రెడీ మనకి ఈ పక్క ఏముందన్నా? సో 2 పవర్ x + 10 ఉంది. అంటే x ప్లస్లో ఏం పెడితే మనకి 14 వస్తుంది? 4 ప్లేస్ చేస్తే వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 7000 ఉంది, 9000 ఉంది. ఖచ్చితంగా 7000 నుంచి 9000 తీసిస్తే 2000 వస్తుంది. కానీ ఇవి కూడా సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి మన ఆన్సర్ ఖచ్చితంగా థౌజండ్స్లో ఉంటుంది. మన ఆన్సర్ ఖచ్చితంగా థౌజండ్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. 8 + 6 అంటే 4. యూనిట్ డిజిట్ చూడండి 4. అంటే 0లో నుంచి 4ను తీసేస్తే మన ఆన్సర్ 6తో ఎండ్ అవ్వాలి. సో 6తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది. డైరెక్ట్ దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఏం సర్కస్ చేయక్కర్లేదు. 1000తో స్టార్ట్ అవ్వాలి, 6తో ఎండ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 6 ఉంది. 8 × 6 అంటే 14, అంటే 4తో ఎండ్ అవుతుంది. 0లో నుంచి 4ను తీసేస్తే 6తో ఎండ్ అవ్వాలి కదా. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4. నెక్స్ట్ జాగ్రత్త చూడండి, ఇది 6 టేబుల్లో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. 2 × 1.2 2.4. సో 2.4 + 24.6 27. 27 ఈజ్ విచ్ క్యూబ్? 3 క్యూబ్. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 1. నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓన్లీ డెసిమల్స్ యాడ్ చేయండి. 0.48 0.28 డెసిమల్స్ అనుకోవద్దు, వాటిని 48 28 అనుకోండి. 76 36 112. అంటే మన ఆన్సర్ 12తో ఎండ్ అవ్వాలి. 12తో ఎండ్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉన్నాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన టార్గెట్ ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి 5 ఆప్షన్స్లో ఒక కరెక్ట్ ఆప్షన్ పట్టుకోవాలి తప్ప సొల్యూషన్ చేయకూడదు, సర్కస్ చేయకూడదు. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ డైరెక్ట్గా అటాక్ చేయాలి. మీరు స్టెప్పులు బై స్టెప్పులు వేస్తే మీకు ఏం రాదు అక్కడ. సో సాల్వింగ్ ద క్వశ్చన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద వే ఆఫ్ అటాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అవర్ టార్గెట్ ఈస్ టు పిక్ ద బెస్ట్ ఆప్షన్ అమాంగ్ ద ఆప్షన్స్. See here,
420ని తీసేయాలి, ఇక్కడ తీసేస్తే ఇది 540 అవుతుంది. సో 15 టేబుల్లో 15 3 టైమ్స్, 15 6 hours. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 36. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి 2 1/5. నాన్న 2 1/5 మనం 2.2 రాయొచ్చు కదా. 2 1/2ని మనము 2.5 అని రాయొచ్చు కదా. 2.5 ఇంటూ 2.2 5.5. 2.5 ఇంటూ 2 అంటే 5. 2.5 ఇంటూ 0.2 అంటే 0.5. అంటే టుగెదర్ ఈజ్ 5.5. ఈ వాల్యూ ఎంత అవుతుందన్నా 5.5 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 5.5. 5.5 నుంచి 5 తీసేస్తే 0.5. 0.5 అంటే హాఫ్. హాఫ్ ఆఫ్ 20 అంటే 10. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 24/0.5 అంటే 0.5 అంటే 1/2. ఆ 2 పైకి వెళ్తుంటే 48 అవుతుంది. 48 + 1 ఎంత? 49. 49 అంటే ఏ స్క్వేర్ నానా? 49 ఏ స్క్వేర్ 7 స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి దీన్ని 180/6 రాయొచ్చా? దీన్ని 180/6 రాయొచ్చా? 180/6 అంటే 30 కదా, ప్లస్ 6 ఉంది కదా, 36. అంటే 36 ఏ స్క్వేర్? 6 స్క్వేర్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 13. 7 + 6 13. నెక్స్ట్ చూడండి 40% ఆఫ్ 3/5. నానా 3/5 అంటే 0.6 కదా, 0.6 కదా. 40% ఆఫ్ 0.6 అంటే 0.24. 0.24. 2/5 అంటే 0.4 కదా. 30% ఆఫ్ 0.4 అంటే 0.12 కదా. అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందన్నా? ప్లస్ x = 1. ఈ రెండు యాడ్ చేస్తే మనకు 0.36 వస్తుంది. అంటే 1లో నుంచి 0.36ని సబ్ట్రాక్ట్ చేస్తే 0.64 వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 25% మనం ఎలా రాయొచ్చు? 1/4 రాయొచ్చు. మీకు మళ్ళా స్టెప్పులు బై స్టెప్పులు రాయాల్సిన అవసరం లేదు అన్న, ఇక్కడే రాసుకోవచ్చు. 25% అంటే 1/4 అని ఇక్కడ రాయొచ్చు. సో 4 4 16 గెట్ క్యాన్సల్. 4 4s are 16, 16 16 గెట్ క్యాన్సల్. సో 9 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ అన్నా? లేదా 3 3s are 3 9s are. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 9. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 0.68 0.22 అంటే మనకి ఎంత వస్తుందన్నా? 0.9 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే అంటే 0.9 సబ్ట్రాక్ట్ చేస్తే మన ఆన్సర్ 0.1తో ఎండ్ అవ్వాలి. సో 0.1తో ఎండే ఆప్షన్స్ 3 ఉన్నాయి. ఓకే, నేను కాదనట్లేదు. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 4 ఉంది. అంటే 4.9ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే మన ఆన్సర్ 5.1తో ఉంటుంది. సో 5.1తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది, అందుకని సర్కస్ చేయకూడదు. మరోసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఈ 0.68 0.22 యాడ్ చేస్తే మనకు 0.9 వస్తుంది. అంటే 0.9 సబ్ట్రాక్ట్ చేస్తే 0.1తో ఆన్సర్ ఎండ్ అవ్వాలి. కానీ మోర్ దెన్ 1 ఆప్షన్ ఉంది, అందుకని నెక్స్ట్ డిజిట్ చూసా. 2 ఉంది, 2 ఉంది, 4 అంటే 4.9 సబ్ట్రాక్ట్ చేయాలి. 10లో నుంచి 4.9 సబ్ట్రాక్ట్ చేస్తే 5.1తో ఎండ్ అవ్వాలి కదా. ఎస్, 5.1తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది, డైరెక్ట్గా అటాక్ చేయాలి. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ ఎంత అవుతుందన్నా? 24/6 అంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 + x/3 దట్ ఈజ్ ఈక్వల్ 16 వస్తుంది. సో 4 యువతలకు వస్తే ఏమవుతుందన్నా? 12 అవుతుంది. ఆ 3 కూడా యువతలకు వస్తే ఏమవుతుంది? 36 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 80% అంటున్నారు కదా, క్యాలిక్యులేట్ చేయొద్దు, 20% క్యాలిక్యులేట్ చేయండి. 20% అంటే 70. 350లోంచి 70 సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 280. 280లో నుంచి 120 సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 160. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి మీ జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం చూస్తే కన్నా ఇది 0.2 కదా, దీన్ని ఇలా రాయొచ్చు అని చూడండి. 48 అంటే 4800/2 స్క్వేర్ అంటే 4 కదా. 4 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోయింది అన్న? 1200 టైమ్స్ పోయింది. ఆర్ యు గాట్ ఇట్ అన్న? ఈ 500 యువతలకు వస్తే ఏమవుతుంది? 700 అవుతుంది. అంటే మనకు ఫైనల్గా 4x² = 700. అంటే 4తో డివైడ్ చేయాలి కదా, హాఫ్ చేసి హాఫ్ చేయండి. 350 175 అంటే ఈ 4తో క్యాన్సిల్ చేస్తే 175 వస్తుంది. 175 ఇలా రాయొచ్చా? 25 × 7 రాయొచ్చు కదా. 25 బయటికి వస్తే ఏమవుతుంది? 5 అవుతుంది. 5√7. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 5√7. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఒకసారి గమనిస్తే ఇప్పుడు మనం 15 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఈ 15 క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ మనకు క్వశ్చన్సే. 15 క్వశ్చన్స్ను కూడా మనం కేవలం 5 నిమిషాలను చేసాం. మీకు అర్థం కావడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని కొంత టైం పడుతుంది,
కానీ ఇలాంటి ట్రిక్స్ కింద మీరు సో ఎగ్జామ్లో కింద ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా 15 క్వశ్చన్స్ని కూడా లెస్ దాన్ 5 minutesలో మీరు అటాక్ చేయగలుగుతారు. సో సింప్లిఫికేషన్స్ ఎవరైనా సాల్వ్ చేస్తారు. సాల్వింగ్ ద క్వశ్చన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ద వే ఆఫ్ అటాకింగ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం దట్ ఈస్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.